ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చూసారు కదా, టైము 4:45 అయింది. దీంట్లో ఒక 10 మినిట్స్ ఫాస్ట్ అన్నమాట. అంటే 4:30నే అయింది టైము. సో, ఇదొచ్చేసి సండే రోజు అండ్ ఫ్రెండ్‌షిప్ డే రోజు. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. నా కష్టంలో, అలాగే నా సుఖంలో, ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. ఏ వ్లాగ్ పెట్టినా నన్ను చూస్తూ, నన్ను సపోర్ట్ చేస్తున్న నా బెస్టీస్‌కి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. ఏం కనపట్లే కానీ షూట్ చేస్తున్నా. కార్ క్లీన్ చేస్తున్న హరి గారు. వస్తున్నా. లవ్లీ బ్రష్ చేస్తుంది. అయిపోయినట్టు. ఓకే అండి, లవ్లీకి స్నానం చేయించి తర్వాత కలుస్తాను. సో, నేను ఆల్రెడీ తలస్నానం చేసేసి చక్కగా శారీ కట్టేసుకున్నాను. అండ్ లవ్లీ కూడా తలస్నానం చేయించేశాను. సింపుల్‌గా ఈ ఫ్రాక్ వేసేసుకుంది. పాపం నిద్ర వస్తుందంట. అంటే సండే మేము 4:00కి లేసేస్తాం. పిల్లల్ని కొంచెం 4:30కి అట్లా లేపుతాము. మేమిద్దరం రెడీ అయ్యాక నేను, హరి తర్వాత ఇంక పిల్లల్ని లేపి రెడీ చేస్తానన్నమాట. సడన్‌గా పవర్ కట్ అయిపోయింది. సో, అందరం రెడీ అయ్యాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే, అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హలో హరి గారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. మీకు మించిన ఫ్రెండ్ ఎవరున్నారు నాకు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కొంచెం పెద్ద చెప్పు, వినపడదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హలో లోలీలకి చెప్పు, మన ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ రోడ్ అన్ని స్పీడ్ బంప్స్ ఉంటాయండి, అందుకే కుదేస్తుంది. అందుకే ఇట్లా. కానీ మీరు విండోస్ ఓపెన్ చేసుకున్నారు కదా, అందుకోసం అని చెప్పి ఇక్కడే స్టార్ట్ చేశాను అనమాట. హలో లక్కీ బాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. ఇటు చూసి చెప్పు కెమెరాకి. వర్షం పడినట్టుంది, చల్లగా ఉంది. అండ్ 4:00కి వాకిలు చిమ్ముతుంటే అంతా బయట అంతా తడిగా ఉంది. ఇప్పుడు 6, నేను 4కి చెప్పేది. బయట జిమ్మి ముగ్గు పెట్టే టైం నేను చెప్పేది. సరే నాన్న, మీరిద్దరు ప్రశాంతంగా పడుకోండి. డాడీ డ్రైవ్ చేసుకుంటాడు, నేను హ్యాపీగా. అవునరా, ఎప్పుడు కింద వస్తాం కదా, కానీ ఈసారి డాడీ పైన ఇటు ఈ రూట్ వెళ్దాం అన్నారు. ఫిష్ చూడు నా పక్కన, చూడవా? ఎప్పుడు బండ్లో వస్తాం కాబట్టి కిందకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు పైన వెళ్తున్నాం కాబట్టి పైన తీసేవాళ్ళం అన్నమాట ఫిష్. ఈ మెహదీపట్నం ఫ్లైఓవరా? చాలా పెద్దగా ఉంది. అంత శాంతంగా, అసలు ఎక్కడ సిగ్నల్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా వెళ్తున్నాం. ఈరోజు జర్నీ అంతా ఫ్లైఓవర్ల మీద. కొత్త రూట్లో వెళ్తున్నాం కల్వర్ టెంపుల్కి. అంటే ఒక్కొక్క సండే ఒక్కొక్క రూటు.
ఇంకా ఐకియా వచ్చింది కదా అందుకని చెప్పి షూట్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ. ఐకియా హోమ్ ఫర్నిషింగ్. మామూలుగా అయితే ఈ రోడ్లు ఫుల్ ట్రాఫిక్ అండి. ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి అక్కడక్కడ కనపడుతున్నాయి మనకు. హలో చర్చ్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. కొత్త రూట్ ఏం కాదు ఇది, మనం బైక్లో వచ్చేటప్పుడు బాగా పాత రూట్. కార్లో ఇది మేము సెకండ్ టైం, మీరు ఫస్ట్ టైం. మంచి లాస్ట్ టైం వచ్చాం ఇదే రూట్. ఇక్కడ ఇది తీకపోతే ఊరుకోరు హరిగారు, తీస్తాను ఆగండి. ఎల్బీ నగర్ తీస్తానంట, ఇది తీనంట, ఎప్పుడు మొత్తుకుంటారు. అందుకని ఇంకా చూశాను, తీస్తున్నాను, అందుకోసమే తీస్తున్నాను. ఇంకా బోర్ అనుకోకుండా చూడండి, ఈ రోడ్డు బాగుంటుంది. బాగా చేశారు నిజంగానే పెయింటింగ్ అంతా. చాలా సినిమాలు షూటింగ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ అక్కడ చూడండి ఎంత బాగుందో. మంచి మంచి ఆర్టిస్టులు అంతా ఇక్కడే పెట్టారు ఆర్ట్ వర్క్ అంతా. అంతే అయిపోయింది. రింగ్ రోడ్ ఎక్కువ అటే వెళ్తాం వాళ్ళకి టిఫిన్ చేసుకొని. మమ్మీ డ్రైవింగ్ ఈరోజు. మమ్మీ నువ్వు ఇంట్లో ట్రై చేస్తావా? ట్రై చేస్తావా? ఎలా అయింది? 100 కొడతా. నువ్వు అలా అంటే మమ్మీ, నువ్వు ఒకవేళ ఎత్తుకున్నావు అంటే అలా చేయవు. అసలు 90లో వెళ్తావు లేకపోతే. వచ్చేసాము మా ఫేవరెట్ ప్లేస్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ బొటానికల్ గార్డెన్ ముందు ఉంటుంది కదా, సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎవ్రీ సండే ఇక్కడే చేస్తాం కంపల్సరీగా. మాకు బాగా నచ్చేసింది రాగి ఇడ్లీ, మిల్లెట్ దోశ ఇవి. సో ఇంక మేము ముగ్గురమేమో ఇడ్లీ తింటాం, లక్కీ ఏమో దోశ తింటాడు. వాడేమో నాకు ఇప్పుడు వద్దు, నేను ఇంటికి వెళ్ళాక తింటానని చెప్పాడు. సరే అని చెప్పేసి మేము ముగ్గురం తినేస్తున్నాం అన్నమాట. అక్కడ చూడండి వాళ్ళిద్దరు తీసుకొస్తూ ఉంటారు, మేము తింటూ ఉంటాం అన్నమాట కూర్చొని ఇక్కడ. అంటే చట్నీ అయిపోతే చట్నీ వేసుకొని వస్తూ ఉంటారు అలా. సో చాలా చాలా బాగుంటుంది రాగి ఇడ్లీ. హలో హలో సార్, మేము గుర్తున్నామా సార్? మేము ఎవరో తెలుసుమా నీకు? ఎవరో పక్కనే గ్లాస్ పెట్టుకుంటే కట్టుకోలేకపోతున్నారా? అలా ఏం లేదు సార్. దమ్మా ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టుకోలేక కింద, ఇక్కడ పెడితే చల్లగా అయిపోతుంది. మేమందరం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. చూసారుగా మా జోకులు. హరి గ్లాసెస్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ దాదూస్ దగ్గర ఆగామండి. ఇక్కడ నేను పల్లి చిక్కీ తీసుకుంటాను అన్నమాట. సో చాలా ఫేవరెట్ మాకు ఇది. సో రోజు లక్కీకి ఒక చిక్కీ పెట్టి పంపిస్తూ ఉంటాను, అంటే పిల్లలకి కంపల్సరీగా తింటారు. ఇంట్లోనే చేస్తా కానీ బట్ మనం చేసేవి ఈ సీజన్కి ఏంటంటే కొంతసేపటికి బెల్లం అంతా అతుక్కుపోతూ ఉంటుంది కదా, కానీ వీళ్ళు ఏంటంటే పేపర్కి పెట్టి చక్కగా ర్యాపింగ్ అది చేసి ఉంటారన్నమాట. అందుకోసం అని చెప్పి చాలా నీట్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది అండ్ కాస్ట్లీ కూడా. సో అందుకోసం అని చెప్పి అవి తీసేసుకున్నాం. అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. లక్కీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు సన్ రూఫ్ని. సో ఆ సండే ఎక్కాడు కదా ఫస్ట్, ఆ రోజు నుంచి ఇంకా రోజు వీళ్ళిద్దరికి కొట్లాట అన్నమాట. నేను కొంతసేపు ఎక్కుతానని చెప్పి. అందుకని చెప్పేసి ఇద్దరికి కొంచెం కొంచెం టైం కేటాయించి దాన్ని బట్టి ఎక్కుతున్నారన్నమాట వీళ్ళిద్దరూ. అసలు నిజంగానే లేచి సాయంత్రం పడుకున్నాను అని సంగతి నిజంగా మర్చిపోయా. అసలు పొద్దునే అయిపోయిందేమో, 7:30 అయిపోయింది, నాకు అసలు మెలకు రాలేదు. పిల్లలు లేచినారా అంటే అన్నం పెట్ట, పాలు కాసేసినాలి, లేచి రెడీ చేద్దు, స్కూల్ పంపించేద్దాం అంటున్నాడు. అందుకనే మమ్మీ నాకు ఇక్కడికి వచ్చాడు.
అందుకు కదా నేను నిన్ను లవ్లీ పరిగెట్ లవ్లీ రిబ్బన్స్ తీసుకురా అని చెప్పింది. రిబ్బన్ తీసుకొని వచ్చింది, పిచ్చిమోహంది. రిబ్బన్ తీసుకొని వచ్చింది, దువ్వెని తీసుకొని వచ్చింది. గుండె దడ పట్టుకున్నది. అసలు అయిపోయింది టైం. అసలు ఇంత మొద్దు నిద్రపోయానేంటి నేను, నాకు మెలకు రాకుండా అనుకుంటున్నాను. ఇది ఈవినింగ్ అని నిజంగా నాకు తెలియదు. లక్కి లేచి టక్ కళ్ళు మూసుకొని బైబిల్ చదివేసుకొని అమ్మో లేచి 7:30 ఫోన్ చూసుకోలేదురా. నువ్వు రిబ్బన్లు తీసుకొచ్చావు కదా, రిబ్బన్లు తెమ్మంటే నీ మాట విన్నాను. నేనేమనుకున్నానంటే రేపటికి టైం మిగల్సేమో ఇప్పుడే వేసేసింది మమ్మీ అంటే. ఇంకా మరీ అధ్వానాన్ని. మమ్మీ నువ్వు చెప్పిన మాట మధ్యాహ్నం భోజనం చేసుకొని పడుకున్నానండి. కరెక్ట్గా 7:30 ఇప్పుడు లేసా అన్నమాట. 4కో 3:30కో పడుకున్నా. అంతసేపు నిద్రపోయేసరికి నాకు ఇది మండే మార్నింగ్ ఏమో అనుకున్నా నిజంగా. దానికి తోడు ఈ హరి ఇంకా టెన్షన్ పెట్టాడు. పాలు కాసాను, అన్నం పెట్టేశాను, గబగబా ఇంకా రెడీ చేసి పిల్లల్ని పంపించేద్దామంటే 7:30 అయిపోయింది. ఇంకా వీళ్ళు 7:50కి బయలుదేరుతారు. అమ్మో అని చెప్పి నాకు ఎంత టెన్షన్ అయిందంటే దేవుడా, అసలు చెప్పలేనంత టెన్షన్ పుట్టిందండి. అందుకనే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా దుబ్బలు తీసుకొచ్చావా, రిబ్బన్లు తీసుకొచ్చావా? ఎక్కడ పెట్టావు? రిబ్బన్స్ అక్కడ పెట్టేశాను మళ్ళీ. రిబ్బన్స్ తీసుకురాపో అంటే పరిగెడతా వెళ్ళి రిబ్బన్ తీసుకొని వచ్చిందండి. నాకేం తెలుసు మమ్మీ, నీ మైండ్లో ఏముంది? నాకు అసలు అప్పటి వరకు చెప్పలేదు. టైం అయిపోయింది, అదేమైపోయింది. ఆ తర్వాత నేను వచ్చి తీసుకుని రాగానే నేను కదా మమ్మీ చెప్పింది, నేను రియలైజ్ చేయలేదు అసలు. తర్వాత లోలే అంటుంది, ఎందుకు మమ్మీ రిబ్బన్లు అవన్నీ అని అంటే, రా ఏం యూనిఫామ్ వేసుకోండొచ్చు కదా అన్న తర్వాత అప్పుడు అంటుంది, మమ్మీ ఇది నైట్ మమ్మీ, సండే మమ్మీ అని. ఈ లక్కీ కాడేమో అప్పుడు వచ్చి ఇంకా ఈరోజు కనుక ఆ వీడియో తీసుకొని ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటాను తెలుసా మమ్మీ. దాన్ని వీడియో తీసుకొని ఉంటే బాగుండు అంట. మీరు అలాంటివి చాలా బాగుంటాయి. మీకు నా టెన్షన్ అంత బాగుంటుందా? నేను నవ్వలేదు. నాకు అసలు నిజంగా గుండె దడ కొట్టుకున్నది. అదేంటి 7:30 అయిపోతుందా, నాకు ఎందుకు మెలకు రాలేదు అని. సచ్చినోడా, ఓ అరే సచ్చినోడా, నువ్వు నిద్రపో ఎప్పుడైనా అప్పుడు చెప్తా ఉండు. ఇట్లా నాన్న టెన్షన్ పెడతారు. మంచి చాయ్ పట్టుకొని రాకుండా నేను కికప్ చేస్తానని చెప్పు మమ్మీ. అలానే చేయాలి మమ్మీ. లే పిల్లలకి స్కూల్కి టైం అయిపోయింది, లే రెడీ చేసి పంపించేద్దాం స్కూల్కి అని చెప్తున్నాడు రా వచ్చి. నేను లేచిన దానికి ఇంకా ఆ టెన్షన్ వచ్చేసి మమ్మీ నాకేంటి అసలు లేగానే అడిగా, లక్కీ అలారం మోగలేదేంటి? నాకు ఎన్ని రాకపోయినా నీది వినస్తుంది కదా. లక్కీ అలారం మోగలేదేంటి అన్నప్పుడైనా చెప్పాలి కదా అట్లీస్ట్. ఏమో గబాన్ రా మళ్ళా లేట్ అయిపోతుంది అంటుండు. దొదలు వేసుకుని టక్కనే ప్రేయర్ చేసేసుకుని ఒక వాకింగ్ చేసేసుకొని లవ్లీ అందుకే లవ్లీ అంత గిడ్డగా అరిసింది టెన్షన్. దువ్వి తీసుకురా, రెబ్బలు తీసుకురా అని పిచ్చి. కావాలని మాత్రం చేయలేదు. ఈ లక్కీ గాడికి ఎంత ఆనందమో చూడండి. నేను ప్రామిస్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ. ఎందుకు అట్లా టెన్షన్ పడతావు? కొట్టాలి కదా నిన్ను. మమ్మీ నేను కావాలని చేయలేదు. కొట్టండి అట్టే ముసుగేసి కొట్టండి. టెన్షన్ చూసి అంటే ఇప్పటిదాకా మెలకు రాలేదు నాకు. వర్షం పడిందా? చాలా పెద్దగా పడిందా? వస్తే మమ్మీ ఒక కళ వచ్చింది మమ్మీ నాకు. ఎప్పుడో దానివల్ల నిద్ర అంటే చిరాకు వచ్చేసింది మమ్మీ నాకు. చీకటి అయిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను టీ పెడదామని చెప్పేసి. ఈవినింగ్ చాయ్ తాగలేదు కదా, ఏదోలా ఉంది నాకు. పాప హరి అయితే చాయ్ కూడా తాగలేదంట, నేను నిద్రపోతున్నానని.
అందుకోసం అని చెప్పేసి వచ్చాను. ఈరోజు అయితే పాల ప్యాకెట్ ఏదో కొత్త పాల ప్యాకెట్ వేస్తున్నాడు మా పాలబ్బాయి. ఎట్లుంటుందో ఏమో ఈ పాలు. 3% ఫ్యాట్ అంట. అండ్ పిల్లల కోసం దోశ బ్యాటర్ ఆర్డర్ చేశారంట, దోశ కావాలని. రేపు నాకు మళ్ళీ దోశ వద్దు. ఫ్రూట్స్ ఉన్నాయి ఏపీ అక్కడ పెట్టు, ఫ్రిడ్జ్లో దోశ వేయడానికి యూజ్ అవుతుంది. ఎక్కడ ఒక్కడ ఉన్నాయండి. మధ్యాహ్నం అంతే చికెన్ చేశాను, అన్నం పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా ఎత్తి పెట్టలేదు. ఫాస్ట్గా వంట చేసేసి ఇంకా తిని కొంతసేపు టీవీ దగ్గర కూర్చొని ఇంకంతే, ఇంక నిద్ర వచ్చేసింది. అలా ఇలా ఇన్స్టాగ్రామ్ చెక్ చేశాను, వాట్సాప్లో స్టేటస్లు అవి చూశాను, ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా పెట్టారేమోనని. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందుకోసం అని చెప్పి. మళ్ళీ విష్ చేయలేదు అంటారు, అందుకోసం అని చెప్పి చూస్తూ ఉన్నాను అన్నమాట మెసేజెస్ ఇవంతా కూడా. ఇంకా అవి చూసి ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియదు, కానీ కరెక్ట్గా 4కో 4:30కో పడుకున్నా. ఎంతకు పడుకున్నా హరి నేను? 3:30కి అంటాను పడుకో. అప్పటికి నాకు ఇంకా హరి వచ్చి పడుకున్నదే తెలుస్తుంది. వీళ్ళిద్దరు మాత్రం పడుకోవడం అస్సలు ఇంపాసిబుల్. ఎన్నింటి పడుకున్నా హరి నేను? ఏ మనిషి ఒకడు, ఏమో నాకు తెలియదు. పెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ కోసం దోశ వేశాను. ఈరోజు ఇంకా చికెన్ చేసుకున్నాం కదా, అదే ఉంది కొంచెం. దోశ వేసుకుని తినేస్తాం. ఇంకా మా కోసం అయితే చాయ్ పెట్టేశాను అన్నమాట. సో చాయ్ తాగేసి ఇంకా మిగిలిన పని చేసుకోవాలి. అంటే మిగిలిన పని అంటే కౌంటర్ టాప్ ఇవంతా కూడా క్లీనింగ్ చేయాలి. ఎక్కడొక్కడ పెట్టేసి ఉంచాను కదా, అందుకని చాయ్ తాగేసి ఇంకా కొంచెంసేపు అయ్యాక వీళ్ళకైతే పిల్లలకి 8:00 అట్లా పెట్టేస్తున్నాను. కానీ డిన్నరు మేము కొంచెం చాయ్ తాగుతున్నాం కాబట్టి 8:30కి లేదంటే 9కి అట్లా తినాలి. దోశ వేసుకొని తినేస్తాం నేను, హరి కూడా. సో ఈ సండే అయితే స్పెషల్గా ఏం చేసుకోలేదు, చికెన్ చేసుకొని రైస్ పెట్టుకున్నాం అంతే. మీరేం చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, నిన్న వ్లాగ్ ఈరోజు పెట్టండి, అట్లా అంటే ఈరోజు చేసే వ్లాగ్ రేపు పెట్టేయండి అని చెప్పి. సో అలాగే పెడతానండి, డెఫినెట్గా అలాగే పెడుతున్నాను. అండ్ ఇక్కడ హరిని ఆట పట్టిస్తున్నాం అన్నమాట, మూవీ చూస్తున్నారని చెప్పి. సో తన ఫేవరెట్ హీరోయిన్ గురించి ఇంకా అట్లా కామెంట్ చేస్తున్నాము. ఇక్కడ లక్కీ లవ్లీ ఇద్దరు చూసారు కదా, తినేస్తున్నారు. సో కొంతసేపు అయ్యాక వీళ్ళని నిద్రపుచ్చేస్తాను అన్నమాట తొందరగా. అంటే మార్నింగ్ చాలా తొందరగా లేసారు కదా, ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు కాబట్టి తొందరగా నిద్రపోతారు. అలా పడుకోగానే నిద్రపోతారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.